ఐశ్వర్య రాజేష్ గారు అనగానే వెంకటేష్ గారితో గోదావరి గట్టు పైన సాంగ్ గుర్తొస్తుంది కదా. కానీ ఇందులో ఆవిడ యాక్టింగ్ కానీ ప్లానింగ్ కానీ చూస్తే మాత్రం నిజంగా షాక్ అవుతాం అనమాట. ఆ రేంజ్లో ఉంటుంది. మనకి ఇంతకుముందు పుస్తకాల్లో కూడా ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోయే యుద్ధాలు జరిగాయి అంటారు కదా, వాటన్నిటికీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా అయితే ఈవిడ క్యారెక్టరైజేషన్ ఉంటుంది ఈ వెబ్ సిరీస్లో. అలాగే మనకి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో నాగరాజ్గా నటించారు కదా సుధాకర్ గారు, ఆయన్ని మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత అయితే నేను ఈ వెబ్ సిరీస్లో చూశాను. ఆయన పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఇక వెబ్ సిరీస్ ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోతే కనుక ప్రజెంట్ ఈ రెండు విషయాల చుట్టే వరల్డ్ తిరుగుతూ ఉంది కదా, అదేనండి పవర్, మనీ. సో ఈ రెండింటి గురించే ఈ వెబ్ సిరీస్ అయితే ఉంటుంది. ఇందులో మెయిన్ క్యారెక్టర్ అయితే మాత్రం సముద్రకని గారు అని అయితే చెప్పాలి. బ్రతుకు తెరువు కోసం ఇసకపట్నం వచ్చిన అతను ఏకంగా ఇసకపట్నాన్ని ఎలా ఏలాడు అనేది స్టోరీ అనమాట. సో ఆ ఏలిన వ్యక్తి పేరే నాయుడు, అతనే సముద్రకని. ఆ మూవీలో కూడా ఒక డైలాగ్ ఉంటుంది కదా, రావు రమేష్ గారు చెప్తారు, శత్రువులు ఎక్కడ ఉండర్రా, మన ఇంట్లోనే చెల్లెళ్ళుగా కూతుర్లుగా పుడుతూ ఉంటారని. ఎగ్జాక్ట్గా అదే ఇందులో ప్రూవ్ అవుతుంది అనమాట. ఒక సింపుల్ సీన్ అయితే చెప్తాను, దాన్ని బట్టి మీకు ఐశ్వర్య రాజేష్ గారి క్యారెక్టరైజేషన్ కానీ లేదా ఆవిడ యాక్టింగ్ లెవెల్స్ కానీ అర్థమైపోతాయి. ఈవిడ ఒక పర్సన్ ప్రేమిస్తుంది, అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే పర్సన్నే ప్రేమిస్తుంది. కానీ వాళ్ళ ఫాదర్ బలవంతం వల్ల అయితే ఇంకొక పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అతన్ని చంపేస్తారనమాట. తను అనుకున్నది సాధించడానికి తనతో పాటు అదే ఇంట్లో పెరిగిన వ్యక్తినే నీతో నేనున్నాను అని చెప్పి హగ్ చేసుకుంటారనమాట. అంటే తను అనుకున్నది సాధించడం కోసం ఎంత దూరమైనా వెళ్ళే క్యారెక్టరైజేషనే మన ఐశ్వర్య రాజేష్ గారిది. జస్ట్ 7 ఎపిసోడ్స్ ఉంటాయి. 7 కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటాయి. ఎవరికి వాళ్ళే పర్ఫార్మెన్స్ పీక్స్ అనిపించారు. ప్రస్తుతానికి సీజన్ 1 రిలీజ్ అయ్యి ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. చాలా బాగుంది. చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సీజన్ 2 కూడా రాబోతుందనమాట. అది ఇంకా మంచి యాక్షన్తో డ్రామాతో నడబోతుందని క్లియర్ కట్గా అర్థమయ్యేలా చేశారు. ఇందులో హైలైట్ ట్విస్ట్ ఏంటి అంటే కనుక సునీల్ గారి క్యారెక్టరైజేషన్ అని అయితే చెప్పొచ్చు. అది మనకి లాస్ట్లో రివీల్ చేస్తారు. అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇందులో చాలా కాలం తర్వాత బెనర్జీ గారిని కూడా ఫుల్ రోల్లో అయితే మనం చూసాము. సో చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. వెబ్ సిరీస్ అయితే నాకు నచ్చింది. మరి చూస్తే మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.